Please do subscribe to Prajabheri News Channel. మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క పత్రికా సమావేశం ఈరోజు తీసుకుంటున్న వారు మన అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ గారు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్పొరేటర్లు 23వ డివిజన్ కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ మరియు అసెంబ్లీ కో కన్వీనర్ నారాయణ యాదవ్ గారు, 9వ డివిజన్ కార్పొరేటర్ సాయివర్ధన్ గారు మరియు మండల అధ్యక్షులు బ్రిటం రాజు గారు, అటుపక్కన 49వ డివిజన్ కార్పొరేటర్ మెట్టు విజయ్ గారు, నా పేరు నావల్ల లక్ష్మీనారాయణ జిల్లా వైస్ ప్రెసిడెంట్, నా పక్కన భరత్ భూషణ్ గారు రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు మరియు మాస్టర్ శంకర్ గారు 36వ డివిజన్ కార్పొరేటర్, అటు పక్కన సీనియర్ నాయకులు జిల్లా కార్యదర్శి బద్దం కిషన్ గారు మరియు అటు పక్కన 24వ డివిజన్ కార్పొరేటర్ ఇప్పకేల కిషోర్ గారు మరియు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ స్వాగతం సుస్వాగతం. మేము అంటే ఎటువంటి అధికారం లేనప్పుడే వాళ్ళ దగ్గరికి నేను అనేకసార్లు పోవడం జరిగింది. స్ట్రీమ్లైన్ అవుతా ఉంది. ఎందుకంటే గతం కన్నా చాలా బెటర్ ఇప్పుడు మేము ఎప్పుడైతే ప్రశ్నిస్తూ ఉన్నామో. అయితే ఏదైతే వారికి పట్టాలున్న వాళ్ళకు తప్పకుండా వాళ్ళందరూ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మించుకోగలుగుతారు. వారు గత ప్రభుత్వము ఎలక్షన్లు వచ్చినప్పుడు హామీలు ఇవ్వడము, ఆ తర్వాత మర్చిపోవడం, ఆ విషయంలో మేము పూర్తిగా స్టడీ చేసి దానికి పరిష్కారం చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన గాలికి వదిలేసి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఉన్నాడు. గత 7 నెలల కాలంలో 11 సార్లు సోనియమ్మ, రాహుల్ గాంధీ వారి చుట్టుముట్టు తిరగడానికే సమయం సరిపోతా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనేక అవినీతి, గత ప్రభుత్వంలో మనం రోజు చూస్తూ ఉన్నాం. రోజు ఒక స్కామ్ బయటపడతా ఉంది. విద్యుత్ కొనుగోలులో దాంట్లో స్కామ్, గొర్రెల స్కామ్, కాళేశ్వరంలో విపరీతమైన అవినీతి, ఫోన్ ట్యాపింగ్ విషయం, ఇదంతా కూడా కోర్టు కలిగించుకుంటేనే సిబిఐ ఎంక్వైరీ ఎంత ఉండదు ఫోన్ ట్యాపింగ్ మీద. మిగతా వాటి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కానీ చర్యలు తీసుకోకుండా, ఎటువంటి ఎంక్వైరీ కమిటీ చేయకుండా సిబిఐ విచారణ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా కేసీఆర్ను కాపాడటానికి బీఆర్ఎస్ని కాంగ్రెస్తో విలీనం చేయడానికి సోనియా చుట్టుముట్టు తిరుగుతూ ఉన్నాడు. ఇక కీలకమైన శాఖలు ఏదైతే ఉందో
అన్ని తన వద్ద ఉంచుకొని హోంశాఖ, విద్యాశాఖ, పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు. దాని గురించి పట్టించుకోకుండా తన నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణము వేగవంతంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కానీ అటు ఖమ్మము ఇటు నల్గొండలో 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి నా ముఖ్యమంత్రి మొత్తం తెలంగాణ కొన్ని ముఖ్యమైన శాఖలున్న మంత్రులకైనా లేకుంటే తన కొడంగల్కైనా ప్రైవేట్ విద్యా కళాశాలలు కానీ స్కూళ్ళు కానీ పూర్తిగా దోపిడికి ఎగబడతా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అయితే అధ్వాన్నం. ఈ ప్రైవేట్ స్కూళ్ళు వాటిని ఆసరాగా తీసుకొని స్కూళ్ళల్లో జియో ప్రకారం బుక్స్ కానీ డ్రెస్సులు కానీ ఫీజుల విషయం కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటికి విరుద్ధంగా స్కూల్ యాజమాన్యాలతోటి ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే విద్యార్థుల కోసం, ఈ ఆర్గనైజేషన్లో ఎవరికి కూడా శాలరీస్ ఉండవు. కేవలము విద్యార్థుల సమస్యల గురించి, వాళ్ళకి ఎక్కడ సమస్యలు ఉన్నా కానీ వాటి కోసం అడగడం, మాట్లాడడం, ఉద్యమాలు చేయడం ఇది కొత్త కాదు. అనేక దశాబ్దాల నుండి ఏబీవీపీ స్వచ్ఛందంగా స్టూడెంట్స్ గురించి సమాజ అభివృద్ధికి పనిచేస్తూ ఉంటే మొన్న 2 రోజుల క్రితం తెలంగాణ వ్యాప్తంగా ఈ స్కూళ్ళ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు బంద్ చేయిస్తే ఈ 33 జిల్లాలలో 32 జిల్లాలలో విజయవంతంగా స్కూళ్ళు బంద్ అయ్యాయి. కానీ ఇక్కడ మాత్రం మన సిపి గారు అత్యుత్సాహంగా ఒక రోజు ముందు పత్రికా ప్రకటన భయభ్రాంతులను గురి చేసే విధంగా పత్రికా ప్రకటన చేయడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు, 30,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అదంతా ఆడావిడి ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చేది మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ తర్వాత ఎటువంటి ఉద్యోగ నియామకాలు లేవు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్ టైం అడిగిండు. మేము అడుగుతూ ఉంటాం, మేము 1 ఇయర్ తర్వాత నిలదీస్తాం. అవుట్సోర్సింగ్ పర్మనెంట్ చేస్తాము, కొత్త ఉద్యోగాలు ఇస్తాము. ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్ ఉంది. నిజామాబాద్ జిల్లాలోని అనేక మంది ఏబీవీపీ కార్యకర్తలని అరెస్ట్ చేయడం, కొందరిని హింసించడం, కొట్టడం కూడా జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరినైతే మీరు అరెస్ట్ చేసిండ్రో బేషరతుగా ఎటువంటి కేసులు పెట్టకుండా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక పోలీస్ వాళ్లకు గతంలో హెచ్చరించడం జరిగింది. మీరు రేవంత్కో లేదా కాంగ్రెస్కి పనిచేయాలనుకుంటే ఈ జిల్లా వదిలేసిపోండి. జిల్లా వదిలేసిపోయి మీకు అనుకూలమైన, ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గ ప్రజలతోటి
ఎన్నుకోబడ్డ నేను ప్రజలకు సేవ చేయడానికి. కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ కాంగ్రెస్కే వంతు పడతా ఉంది. మేము మరి ఒక్కసారి పోలీస్ వ్యవస్థకు హెచ్చరిస్తా ఉన్నాం. ఎలక్ట్రానిక్ వేలో న్యాయబద్ధంగా పనిచేయండి. మొన్నటి ఏబీవీపీ బంద్కు మేము ఒకరోజు ముందు ఫోన్ చేసినాం. ఏబీపీ కార్యకర్తలు ఎక్కడ కూడా హింసకు పాల్పడలేదు. ప్రొద్దున్నుండే ఏబీపీ కార్యకర్తలు అరెస్ట్ చేయడం, బంద్ చేయమని చెప్పడానికి పోతే వారి మీద దౌర్జన్యంగా కొట్టడం ఇవన్నీ జరిగినాయి. దీన్ని మరి ఒకసారి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇక రేవంత్ రెడ్డి గారి దగ్గర హోంశాఖ కూడా ఆయన దగ్గర ఉంది. శాంతి భద్రతలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపేరి గారి సొంత నియోజకవర్గంలో గత వారం ఏదైతే చెంచు మహిళ పైన కిరాతకంగా మానభంగం చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఏ విధంగా ఉందో ఈ యొక్క సంఘటన నిదర్శనం. అదేవిధంగా రేవంత్ గారిని కోరుతా ఉన్నా, పార్టీ ఫిరాయింపుల పైన ఉన్న శ్రద్ధ, పరిపాలన పైన మరియు ఏదైతే ఇతర నియోజకవర్గాలకు నువ్వు పట్టించుకుంటలేవో వాటికి నిధులు విడుదల చేసి వాటి మీద శ్రద్ధ పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక 100 రోజుల్లో అమలు చేస్తున్న అనేక స్కీమ్ల గతి ఏంటిదో ప్రజలు మన దగ్గరికి వస్తూ ఉన్నారు. రేషన్ కార్డు లేదు, ఇండ్లు లేవు, పెన్షన్ వస్తలేదు. పాపము పూర్తిగా 10 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఆ దారిలోనే కాంగ్రెస్ కూడా నడుస్తూ ఉంది. రైతులు వానాకాలం వచ్చింది, ఏదైతే వాటిని ఇవ్వటానికి మీరు శ్రద్ధ చూపుండ్రి. 2 లక్షల రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు భరోసా కింద ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక అర్బన్ నియోజకవర్గ విషయానికి వస్తే నేను అనుకుంటా ఏ ప్రభుత్వం కూడా గత 7 నెలల నుంచి ₹1 కూడా విడుదల చేయలేని ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము. ఏదైతే రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డు చూపెట్టిండు, ప్రజలని పక్కతో కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందని చెప్తే నేను రేవంత్ని అడుగుతా ఉన్నా, ఈ 7 నెలల్లో మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నువ్వు ఇచ్చింది ఈ గుడ్డు, ఈ గాడి గుడ్డే నువ్వు ఇచ్చింది. ఇది ₹1 కూడా నియోజకవర్గ అభివృద్ధికి విడుదల చేయాలి. ముఖ్యమంత్రి రికార్డులు పెడతా ఉన్నాం. కార్పొరేషన్లో జరుగుతున్న పనులు ఆగిపోయిన పాపాత్ములు వీళ్ళు, ఆపేసిన పాపాత్ములు జరుగుతున్న ఆపేసి నిజం ఇచ్చినైతే వ్యక్తి ఇచ్చలేదు.
ప్రజాస్వామ్యం ఎట్టిపోతుంది. ఎంఐఎం నాయకుడు ఎంపీ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ మొన్న ప్రమాణ స్వీకారం రోజున జై పాలస్తీనా ఈ దేశ చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దాన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజులు ఎవరు కూడా ఇటువంటి సాహసాలు చేయకుండా వారిపైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ కౌన్సిలర్లే కమిషనర్ గారికి మేయర్ ద్వారా అడుగుతా ఉన్నారు, ఎమ్మెల్సీ గారిని అడుగుతా ఉన్నారు. 200 యూనిట్ల కరెంటు ఏదైతే ఉచితంగా ఇస్తా ఉన్నారో ఇప్పటికి కూడా అమలు అయితే లేదు. బిల్లులు వస్తూ ఉన్నాయి. బిల్లులు కట్టకుంటే కరెంటు కట్టలేదని డిపార్ట్మెంట్ అధికారులు తిరుగుతూ ఉన్నారు. ఇది 200 యూనిట్ల మహాలక్ష్మి స్కీమ్లో ఉచితంగా మహిళలకు ఇస్తున్నారు. 200 యూనిట్ల ఫ్రీ. ఇది అసలు పరిపాలనే గాడి తప్పిపోయింది. ఒక్క రోజు కోసం అని ఢిల్లీ పోతే 5 రోజులే. అక్కడ పోయి ఏం చేస్తుండో, ఏం పట్టుకుంటుండో, ఏం చేస్తున్నాడో ఆ దేవుడికి వెళ్తా. కాంగ్రెస్ వాళ్ళకే తెలియదు పాపం. మంత్రివర్గాలు ఇస్తానని వీళ్ళు దీనికోసం పోయిన రూపాయలు అనుకుంటారు. నాకు రాష్ట్ర పిసిసి అధ్యక్ష పదవి వస్తుందని ఇంకొక ఎదురు చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా పక్కన పెట్టి అభివృద్ధి కోసమా లేకుంటే అది వాళ్ళకే వర్తిస్తాం. 10 సంవత్సరాల నుండి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. లక్ష్యాల దిశగా మేము పనిచేస్తూ ఉన్నాం. రోడ్ల గుంతల గురించి గత 2 నెలల నుంచి వర్షాకాలం వస్తూ ఉంది. ముందు గుంతలు కూర్చొని కొత్త రోడ్లు మాట్లాడతాం. పండ్లు వచ్చినప్పుడు మనం మాట్లాడతాం. వారి డివిజన్లలో కార్పొరేటర్లు ఏం రోడ్లు వేయాలా, ఏ డ్రైనేజ్ కట్టాలో చెప్తారు. గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి ఇప్పుడు. నిన్న కమిషనర్ గారికి ఫోన్ చేసి 3 రోజులలో ఏదైతే ముఖ్యంగా ఖలీల్వాడి, తిరుమల టాకీ చౌరస్తా, కులాన్ చౌరస్తా, ఇప్పుడు మనం వస్తున్న ఈ రోడ్డు కూడా ఇక్కడ గుంతలు పూడ్చకుంటే నా స్వంత డబ్బులతోటి నా ట్రస్ట్ ద్వారా నేను ఈ గుంతలు పూడ్పిస్తా అని నేను కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. 3-4 రోజుల సమయం నేను ఇవ్వడం జరిగింది. తప్పకుండా వాళ్ళు ఆ గుంతలు పూడ్చకుంటే నా స్వంత డబ్బులతోటే గుంతలు పూడ్పిస్తాను.